బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రకాశం జిల్లా గిద్దలూరులో దారుణం జరిగింది. రజకా బజార్లో సుహాస్ని అనే మహిళపై దుండగుడు కత్తితో దాడి చేశాడు. స్థానికులు ఆమెను మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆమె చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతి చెందింది. మొదట తీవ్రంగా గాయపడ్డ మహిళను గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమించగా వైద్యులు మెరుగైన వైద్యం కోసం మార్కాపురం తరలించారు. సుహాస్ని భర్త కొద్ది సంవత్సరాల క్రితమే మృతి చెందడంతో రజక బజార్లో ఒక ఇంటిని అద్దెకు తీసుకుని ఆమె నివసిస్తున్నట్లుగా స్థానికులు చెబుతున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి దిలీప్ అందిస్తారు. దిలీప్, ప్రకాశం జిల్లా గిద్దలూరులో జరిగిన దారుణానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? స్వప్న, ప్రకాశం జిల్లా గిద్దలూరులో అత్యంత పాశవికంగా ఖండన చోటు చేసుకుంది. బజార్లో నడుతూ వస్తున్న మహిళ స్వాతినిపై ఒక గుర్తు తెలియని వ్యక్తి కత్తితో దాడి చేయడంతో ఒకసారిగా గాయాలపాలైన ఆమెని సుహాసిని అక్కడే కొంతమంది స్థానికులు గిద్దలూరు ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం మార్కాపురం తీసుకెళ్లగా మార్కాపురం హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ సుహాసినికి 2 సంవత్సరాల క్రితము వాళ్ళ భర్త చనిపోవడంతో స్థానిక అక్కడే గిద్దలూరులోని ఒక కాలనీలో ఆమె ఇంటిని అద్దె తీసుకుని అక్కడ జీవనం సాగిస్తా ఉంది. ఈమెకి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఒకరు పాప 7 సంవత్సరాల వయసు గల పాప, 2 సంవత్సరాల వయసు గల బాబు ఈమెకి ఉన్నారు. ఈమె ప్రస్తుతం ఈ ఘటన అంటే ఎవరు చేశారు, ఎందుకు చేశారు కారణాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం అయితే పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తా ఉన్నారు. అయితే ఒక్కసారిగా గిద్దలూరులో ఈ ఘటన చోటు చేసుకున్న కలవరపాటుకు గురైంది. అది ఒక మహిళ పైన అది కూడా జనసంచారం గల వీధిలో ఒక వ్యక్తి కత్తితో దాడి చేయడం అనేది ఇంతవరకు ఎప్పుడు లేదు ఇట్లా అని చెప్పి ఒకసారిగా కలవరపాటుకు గురైందని గిద్దలూరు స్థానికులు కూడా చర్చించుకుంటా ఉన్నారు. స్వప్న, థ్యాంక్ యూ దిలీప్. చేసిన